ఫ్రెండ్స్, మనం నిన్న ఇండియన్ పాలిటీ గురించి ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పి 15 బిట్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇవి చూడండి, ఇవి ఎగ్జామ్స్లో ఎవ్రీ ఎగ్జామ్స్లో కూడా, అది కోర్ట్ అవనివ్వండి, డిఎస్సి అవనివ్వండి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ అవనివ్వండి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవనివ్వండి, దేనికైనా సరే అత్యంత ముఖ్యమైనవి అనమాట. అందువల్ల ఇవి ప్రాక్టీస్ లాగా యూజ్ చేసుకోండి. దానికి సంబంధించి రిమైనింగ్ బిట్స్ మీకు ఇప్పుడు అందిస్తున్నాను. చూడండి, 16th క్వశ్చన్ నిన్న చెప్పిన వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు ఎలా వ్యవహరిస్తాడో అని అడిగాడు అనమాట. అంటే ఆప్షన్స్: రాష్ట్ర అధినేత, ప్రభుత్వ అధినేత, కాంగ్రెస్ స్పీకర్ అని అడిగాడు అనమాట. ఇక్కడ ఆన్సర్ ఏబి, రాష్ట్ర అధినేతగా, అలాగే ప్రభుత్వ అధినేత అనమాట. అలానే 17 క్వశ్చన్ చూడండి. 17 క్వశ్చన్ ఆన్సర్: సాధారణంగా అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారో అని అడిగారు అనమాట. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటాడు అంటే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు అనమాట ఆన్సర్. అంటే దానికి ఎగ్జాంపుల్ యుఎస్ఏ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, డొనాల్డ్ ట్రంప్. ఆయన ఎలా ఎన్నికయ్యాడు? ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అనమాట. అంటే ఓటు వేయడం ద్వారా. దాని ఆన్సర్ ప్రత్యక్ష ఎన్నికలు అనమాట. పరోక్ష ఎన్నికలు అంటే మన ఇండియన్ ప్రెసిడెంట్ ఎలా ఎన్నికవుతుండో అదనమాట దాని ఆన్సర్. అలాగే యుఎస్ఏలో అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కేబినెట్ గురించి వివరణ గమనించండి అని అడిగాడు అనమాట. 18వ క్వశ్చన్ చూడండి. అంటే దీంట్లోనే ప్రకటన, సరికాని ప్రకటన గుర్తించమన్నాడు అనమాట. అంటే సలహా సంస్థ రాష్ట్రపతి నియమిస్తాడు, వీరిని సెక్రటరీ అంటారు, వీరిని కాంగ్రెస్ పార్లమెంట్ బాధ్యత వహిస్తారు. అంటే దీనికి ఆన్సర్ డి వస్తుంది అనమాట. యుఎస్ఏలోనే అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది కదా, అది క్యాబినెట్ గురించి వివరణ ఇమ్మంటే వీళ్ళు కాంగ్రెస్, అంటే మనం పార్లమెంట్ని ఎలాగా పార్లమెంట్ అని అంటామో అక్కడ పార్లమెంట్ని కాంగ్రెస్ అని అంటారు అనమాట. వీరు ఆయన ఆ కాంగ్రెస్కు బాధ్యత వహిస్తారనమాట. అలాగే అమెరికా అధ్యక్షుడు, అతని సెక్రటరీలు అంటే కార్యదర్శులు. అంటే వీళ్ళు ఎవరికి బాధ్యత వహిస్తారు అని అడిగాడు అనమాట. చూడండి, దీనికి 19వ క్వశ్చన్ సరి అయిన ప్రకటనలు గుర్తించమన్నాడు అనమాట. సరైన ప్రకటనలు అంటే ఏబి అనమాట. కాంగ్రెస్కు బాధ్యత వహిస్తారు, అలాగే కాంగ్రెస్ సభ్యులు. కాంగ్రెస్ సభ్యులు అంటే పార్లమెంట్ అనమాట. ఇది 19వ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. అలాగే 20th చూసుకుంటే క్రింది వాటిలో అమెరికా అధ్యక్ష తరహా వ్యవస్థ సూత్రం ఏమిటని అడిగాడు అనమాట. అంటే అధికారాల విభజన సూత్రం దీని ఆన్సర్. అలానే 21 అమెరికా అధ్యక్షుడు అధికారాలకు సంబంధించి కింద ప్రకటనలు గమనించండి అన్నాడు అనమాట. ప్రతినిధుల సభను రద్దు చేయగలడు, కాంగ్రెస్కు బాధ్యత వహిస్తాడు. ఈ రెండు కాదట ఆన్సర్ దానికి. 21. అలాగే 22 పార్లమెంటరీ వ్యవస్థ గొప్ప ప్రయోజనం ఏమిటని అడిగాడు అనమాట. అలాగే కార్య శాసన సామరస్యం దీని యొక్క ఆన్సర్. అంటే పార్లమెంటరీ వ్యవస్థ ప్రయోజనం, గొప్ప ప్రయోజనం ఏంటంటే దీనికి కార్యనిర్వాహక వ్యవస్థ, అలాగే శాసన సామరస్యం అని అన్నాడు అనమాట. అంటే పార్లమెంటరీ వ్యవస్థలోనే కార్యనిర్వాహక శాఖ ఒకటి ఉంటుంది, అలాగే శాసనశాఖ ఒకటి ఉంటుంది అనమాట. అంటే శాసనశాఖ అనేది శాసనాలు చేస్తే, అంటే శాసనసభ శాసనాలు చేస్తే దాన్ని అమలు చేసేది కార్యనిర్వాహక శాఖ అనమాట. దీనికి ఇది పార్లమెంటరీ వ్యవస్థ యొక్క గొప్పతనం అనమాట. అలాగే పార్లమెంటరీ వ్యవస్థలో బాధ్యయుతమైన ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది అని అడిగాడు అనమాట. అడిగితే మంత్రులు పార్లమెంటుకు సమాధానం ఇస్తారు, దీనికి ఆన్సర్ అనమాట. అలానే 23వది అయిపోయింది కదా, 24వది పార్లమెంటరీ వ్యవస్థ నిరంకుశత్వాన్ని ఎలాగ అడ్డుకుంటుందని అడిగాడు అనమాట. అంటే భిన్న వ్యక్తుల మధ్య అధికారం పంపిణీ చేసి అని అన్నాడు అనమాట. అంటే నిరంకుశం అని అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థలోనే అధికారాలు మొత్తం ఒక చోట కేంద్రీకృతం అవ్వనమాట. దేనికి దాని సపరేషన్ ఆఫ్ పవర్స్ ఇస్తుంటుంది. అంటే మనకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ ఒకటి, అలానే జ్యుడిషియరీ ఒకటి, అలాగే పార్లమెంటరీ అంటే శాసనశాఖ ఒకటి. ఇలాగే దేనికి దానికి సపరేషన్ ఆఫ్ పవర్స్ అందించింది అనమాట మన భారత రాజ్యాంగం అనేది. దాని ప్రకారమే ఇవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అలానే 25 అధికార పార్టీ మెజార్టీ కోల్పోతే ఏం జరుగుతుంది అని అంటే, దీనికి ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు, కొత్త ఎన్నికలు, అలాగే ప్రధాని అధికారంలో కొనసాగుతారు, పార్లమెంట్ రద్దు అవుతుంది. దీని ఆన్సర్ ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. అంటే ఇక్కడ కొందరు ఏమనుకుంటారంటే, అధికార పార్టీ మెజార్టీ కోల్పోతే ఇంక ఎలక్షన్లకు వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటారు. అది కాదు. మనం ఎప్పుడైనా గతంలో చాలాసార్లు చూసాం అనమాట. ఎప్పుడైతే అధికార పార్టీ యొక్క తన బలాన్ని నిరూపించుకోలేకపోతే అవిశ్వాసం పెట్టినప్పుడు, దాని అనంతరం ఎవరైనా ఆపోజిషన్ పార్టీ అవ్వచ్చు, కూటమి అవ్వచ్చు,
వీళ్ళకి బలం కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే బలం కానీ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్రంలో అయితే గవర్నరు, సెంట్రల్ అయితే రాష్ట్రపతి ఆహ్వానిస్తాడనమాట. ఆ విధంగా ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అనేది ఆన్సర్ అనమాట. అలాగే 26వ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో శాసన కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య సంబంధాన్ని క్రింది ప్రకటనలు గుర్తించండి అన్నాడు అనమాట. కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థలో భాగం. బి కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ నుంచి స్వతంత్రం. అలానే పై రెండు శాఖల మధ్య వైరుధ్యం ఉంటుంది. ఆన్సర్ అంటే సరికాని ప్రకటనలు ఏంటంటే కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థలో భాగం అనేది కరెక్ట్. అలాగే బి అంటే కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ నుంచి స్వతంత్రము, అలాగే రెండు శాఖల మధ్య వైరుధ్యం ఉంటుంది. ఈ రెండు సరైనవి కాదనమాట. అలాగే 27వ క్వశ్చన్ చూసుకుంటే పార్లమెంటరీ వ్యవస్థలో బాధ్యతమైన ప్రభుత్వాన్ని క్రింద లక్షణాల్లో ఏది నిర్వహిస్తుంది అని అడిగాడు అనమాట. మంత్రులు జవాబుదారీగా ఉంటారు. ప్రశ్నోత్తరాల సమయం సరైన ప్రకటనను గుర్తించండి అని అడిగాడు అనమాట. 27వ క్వశ్చన్ ఆన్సర్. దీనికి ఏబి రెండు కూడా సరికాని అంటే సరైన ప్రకటనలను అడిగాడు అనమాట. దీనికి రెండు కూడా అంటే పార్లమెంటరీ వ్యవస్థలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన భారతదేశంలోనే పార్లమెంటరీ వ్యవస్థ తీసుకుంటే ప్రశ్నోత్తరాల సమయంలోనే ఉంటుంది పార్లమెంట్లోనే. అలాగే మంత్రులు జవాబుదారీగా కూడా ఉంటారంట. అంటే ఏవైనా ఇష్యూ జరిగినప్పుడు కానీ ఏదైనా దేనికైనా సరే వీళ్ళు పార్లమెంట్కి బాధ్యత వహిస్తారు. ఎందువల్ల అంటే పార్లమెంట్ ద్వారా ఎన్నికవుతారు కాబట్టి, శాసనసభలకు ఎన్నికవుతారు కాబట్టి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ అంటే వీళ్ళు పార్లమెంట్కి సమాధానం చెప్పుకోవాలి ఏమైనా అడిగినా సరే. మనం చూస్తూ ఉంటాం కదా, పార్లమెంటరీ సమావేశాలు జరిగినప్పుడు సభ్యులు వీళ్ళకి ఏమైనా డౌట్లు అడిగినా దేని మీద క్వశ్చన్ అవర్లో అడిగినా సరే వాటికి సమాధానం చెప్తూ ఉంటారు అనమాట. అలాగే పార్లమెంటరీ వ్యవస్థకి సంబంధించి క్రింది వాటిని గమనించమన్నాడు అనమాట. అంటే స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తుంది, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు, మంత్రుల పదవీ కాలం స్థిరంగా ఉంటుంది. అంటే దీంట్లో సరికాని ప్రకటన అంటే సి అనమాట. మంత్రులు పదవీ కాలం అనేది స్థిరంగా ఉంటుంది అనేది సరైనది కాదనమాట. అలాగే 29ది చూసుకుంటే పార్లమెంటరీ వ్యవస్థలో విధాన రూపకల్పన సంబంధించి ప్రకటనలో గమనించండి అని అడిగాడు అనమాట. అంటే దీర్ఘకాల విధానాలను తయారు చేస్తారు, పాలకవర్గం మారిన విధానాలు అలాగే ఉంటాయి అని అడిగాడు అనమాట. అంటే ఏబి రెండు కూడా కాదనమాట. అలాగే పార్లమెంటరీ వ్యవస్థలో అధికార పార్టీ సంపూర్ణ మెజార్టీ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందని అడుగుతున్నాడు అనమాట. అంటే మంత్రివర్గం నిరంకుశం అవుతుంది, మంత్రివర్గం ప్రజాస్వామ్యంగా సమతుల్యంగా ఉంటుంది, అలాగే మంత్రివర్గ నిర్ణయాలు వేగంగా తీసుకోలేరు. అంటే దీనికి ఆన్సర్ ఏ అనమాట. అంటే మంత్రివర్గం నిరంకుశం అవుతుంది. ఎగ్జాంపుల్ ఏదైనా పార్టీకి హైయెస్ట్ మెజార్టీ వచ్చిందంటే ప్రతిపక్షం వీక్ అయినప్పుడు ఎప్పుడు కూడా అధికార పార్టీకి తమకి పూర్తి మెజార్టీ ఉందని చెప్పి నిరంకుశంగానే ఉంటుంది అనమాట. అది ఎప్పుడైనా సరే. అది ఎగ్జాంపుల్ గత ప్రభుత్వాలు మనం చూసుకున్న ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి, అప్పట్లో ఇందిరాగాంధీ సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు నిరంకుశంగా ప్రవర్తించేదనమాట. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చూసినా అలాగే జరిగిందనమాట. దీనికి ఆన్సర్ అది. ఎప్పుడు మెజార్టీ అనేది సంపూర్ణంగా ఉండకూడదు అనమాట. అంటే హయ్యెస్ట్ ఉండకూడదు. ప్రతిపక్షానికి కూడా సరైన స్థానం ఉండాలన్నమాట. అంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పుడే వాళ్ళు కూడా క్వశ్చన్ చేయగలరు. ఆ ప్రతిపక్ష పార్టీ దాడి చేస్తుంది అంటే ఏవైనా తప్పులు జరిగినా నిలదీస్తుందని చెప్పేసి అవతల అధికార పార్టీకి కూడా భయం ఉంటుంది అనమాట. అలాగే 31వ క్వశ్చన్ చూసుకుంటే పార్లమెంటరీ వ్యవస్థలో అధికారులకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అని అడిగాడు అనమాట. స్పష్టమైన అధికార విభజన ఉంటుంది, అలానే కేబినెట్ ఆధిపత్యం ఉంటుంది, అలాగే రెండు శాఖల మధ్య స్పష్టంగా స్వతంత్రంగా పనిచేస్తాయి అని అడిగాడు. సరైన ప్రకటన ఏంటంటే కేబినెట్ ఆధిపత్యం ఉంటుంది అనమాట. అలాగే పరిపాలనా దక్షతకు పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు అనుకూలంగా లేదు అంటే మంత్రులు తమ తమ రంగాల్లో నిష్ణాతులు కాదు, అలాగే మంత్రులను ప్రధాని ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, మంత్రులు అధిక సమయం పార్లమెంటరీ కార్యకలాపాలకు కేటాయిస్తారు. అంటే సరైన ప్రకటనలు ఎంచుకోమంటే దీనికి ఏసి అనమాట. రెండోది కాదు, మంత్రులను ప్రధాని ఎక్కడి నుంచైనా తీసుకోలేడు అనమాట. అయితే తర్వాత 33 రాజ్యాంగ నిర్మాతలు బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థను ఎందుకు ఎంచుకున్నారు అని అడిగాడు అనమాట ఆన్సర్. అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే పాలన సుప్రచితం, అలానే భారత్ అనుకూలమైనది అనేది ఆన్సర్ అనమాట దీనికి 33. అలాగే 34 చూసుకుంటే ప్రభుత్వం స్థిరత్వం బాధ్యతను అందించాలి, అలానే ఈ సందర్భంలో క్రింది ప్రకటన పరిశీలించమన్నాడు అనమాట. అలా చూసుకుంటే బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ అధిక స్థిరత్వాన్ని అందిస్తుంది, అమెరికా అధ్యక్ష వ్యవస్థ అధిక బాధ్యతను ఇస్తుంది. అంటే రెండూ సరైనవి కాదనమాట. అలాగే 35వ క్వశ్చన్ చూసుకుంటే పార్లమెంటరీ వ్యవస్థను ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారంటే మరింత స్థిరత్వాన్ని
మరింత స్థిరత్వం, బి అలాగే ఏ విభేదాల నివారణ. అంటే సరైన ప్రకటన గుర్తించమండి. ఏ ఒకటే అంటే విభేదాల నివారణ అనమాట. ఇవి పాలిటీలోనే ఇంతకుముందు చాలా ఎగ్జామ్స్లో అడిగాడు ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ సంబంధించి ఇటువంటివి. ఇవి కొద్దిగా టిపికల్గా ఉండొచ్చు కానీ మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా మార్చి కూడా అడుగుతున్నాడు అనమాట. ఈ విధంగా మీకు ఈ ఎగ్జామ్స్లోనే ఇటువంటి బిట్స్ కూడా రావచ్చు అనమాట. ఇవి ఒక ప్రాక్టీస్లో చూసుకోండి. ఇవి చాలా యూజ్ అవుతాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.